ప్రభుత్వ ఉద్యోగాలను అయితే రిక్రూట్మెంట్ అనేది చేస్తున్నారు. వివిధ రకాల డిపార్ట్మెంట్స్ మనకి పోస్టల్ శాఖ, రైల్వే అండ్ అలాగే ఇన్కమ్ ట్యాక్స్ ఇలాంటి డిపార్ట్మెంట్స్లలో ఈ జాబ్స్ అనేది రిక్రూట్మెంట్ చేస్తున్నారు. అన్ని కూడా పర్మనెంట్ ఉద్యోగాలే. 10th క్లాస్ నుంచి హయ్యర్ క్వాలిఫికేషన్స్ వరకు అంటే ఇంటర్మీడియట్, డిప్లొమా, డిగ్రీ ఇలా అన్ని క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళకి ఇందులో వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో ఈ వీడియోలో మీకు ఈ యొక్క డీటెయిల్స్ ఏంటి, ఎవరెవరు ఎలిజిబుల్, ఏ పోస్టులకి మనము అప్లికేషన్స్ పెట్టుకోవాలి అన్ని వివరాలను కూడా ఈ వీడియోలో చెప్తాను. సో గవర్నమెంట్ జాబ్ మీ లక్ష్యం అయితే తప్పనిసరిగా వీడియోని అయితే లైక్ చేయండి. 10 మంది కూడా హెల్ప్ అవుతుంది వీడియో కాబట్టి. సో డెఫినెట్గా మీ వాట్సాప్ స్టేటస్లో పెట్టుకోండి. షేర్ చేయకపోయినా పర్వాలేదు, మీ వాట్సాప్ స్టేటస్లో పెట్టుకోండి. చాలామంది అయితే చూసి తెలుసుకుంటారు ఈ ఇన్ఫర్మేషన్. ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే గవర్నమెంట్ సంస్థల్లో ఖాళీగా ఉన్నటువంటి 60,000కి పైగా పర్మనెంట్ ఉద్యోగాల భర్తీకి సంబంధించినటువంటి అధికారికంగా జాబ్ క్యాలెండర్ అనేది స్టాఫ్ సెలక్షన్ కమిషన్ SSC వాళ్ళైతే మనకి అధికారికంగా రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఈ యొక్క రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ద్వారా ఏంటి అంటే మనకి వివిధ రకాల ప్రభుత్వ మంత్రుల కార్యాలయాలు, గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్కి సంబంధించి అలాగే అన్ని రకాల ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్నటువంటి వేరియస్ డిపార్ట్మెంట్స్లలో ఈ యొక్క జాబ్స్ అనేవి రిక్రూట్మెంట్ అనేది చేస్తున్నారు. ఇందులో కింది స్థాయి ఉద్యోగాలంటే మనకి అటెండర్ లెవెల్ నుంచి పై స్థాయి ఆఫీసర్ లెవెల్ ఉద్యోగాలన్నింటినీ కూడా ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్స్ ద్వారా అయితే భర్తీ అయితే చేస్తున్నారు. సో ఇందులో మనకి చాలా రకాల డిపార్ట్మెంట్స్ అంటే మనకి పోలీస్ శాఖకి సంబంధించి కానీ అలాగే పోస్టల్ డిపార్ట్మెంట్, రైల్వే శాఖ, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఇలా అన్ని రకాల డిపార్ట్మెంట్స్లలో ఈ జాబ్స్ అనేవి రిక్రూట్మెంట్ అనేది చేస్తున్నారు ఈ జాబ్ క్యాలెండర్ ద్వారా. సో మనకి చాలా పోస్టులు అయితే ఉన్నాయి, ఎక్కువ సంఖ్యలో మనకి వేకెన్సీస్ అనేవి రిక్రూట్మెంట్ చేస్తున్నారు. మీకు ఏ పోస్టులకి సంబంధించి ఎవరెవరు ఎలిజిబుల్, సో దీనికి సంబంధించి ఎప్పటి నుంచి అప్లికేషన్స్ పెట్టుకోవాలి అన్నీ కూడా ఇప్పుడు మీకు క్లియర్గా చూపిస్తాను ఈ జాబ్ క్యాలెండర్కి సంబంధించి. కాబట్టి వీడియోని కంప్లీట్గా చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి. ఇంకా వీడియోని లైక్ చేయకపోతే సో డెఫినెట్గా అయితే లైక్ చేయండి. అలాగే మీరు ఏ జాబ్ అనేది సాధించాలనుకుంటున్నారో డెఫినెట్గా కామెంట్ రూపంలో తెలపండి మీ డ్రీమ్ జాబ్ ఏంటి అనేది. ఇక్కడ SSC రిక్రూట్మెంట్ చేయబోయేటువంటి నోటిఫికేషన్స్లో మనకి మొదటి నోటిఫికేషన్ వచ్చేసి సెలక్షన్ పోస్టులకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనమాట. ఈ యొక్క సెలక్షన్ పోస్టులకి సంబంధించి నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయబోయేటువంటి ఉద్యోగాలకి సంబంధించి మనకి వేరియస్ గవర్నమెంట్ మినిస్ట్రీస్ ఉంటాయి కదా, మంత్రులు కార్యాలయాలు, వివిధ రకాల డిపార్ట్మెంట్స్, వాటిలలో ఈ జాబ్స్ని రిక్రూట్మెంట్ చేస్తారు. నోటిఫికేషన్ రిలీజ్ డేట్ వచ్చేసరికి 2nd జూన్ అఫీషియల్గా రిలీజ్ చేయబోతున్నారు. ఆ డేట్ నుంచి మనము 23rd జూన్ లోపు అప్లికేషన్స్ పెట్టుకోవాలి. ఒకే ఒక ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. ఆ యొక్క ఎగ్జామినేషన్ డేట్స్ కూడా ఇచ్చారు. జూలై 24 నుంచి ఆగస్ట్ 4 వరకు అయితే కండక్ట్ చేయబోతున్నారు. క్వాలిఫికేషన్స్ వచ్చేసి ఇందులో 10th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్, డిగ్రీ పాస్ అయిన వాళ్ళకి ఇందులో అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. పోస్టులను బట్టి క్వాలిఫికేషన్స్ అయితే ఉంటాయి. ఏజ్ లిమిట్ వచ్చేసి 18 నుంచి 30. సో పోస్టులను బట్టి మనకి ఏజ్ లిమిట్ అయితే ఉంటుంది. దాంతోపాటు ఏజ్ రిలాక్సేషన్స్ కూడా కల్పిస్తారు. క్వాలిఫికేషన్తో పాటు ఇక్కడ అన్ని డీటెయిల్స్ అనేవి మీరు చెక్ చేసుకోవచ్చు. సాలరీ వచ్చేసి మనకి స్టార్టింగే 34,000కి పైగానే సాలరీ ఉంటుంది. అలాగే మనకి నెక్స్ట్ నోటిఫికేషన్ వచ్చేసి ఈ యొక్క 60,000 ఉద్యోగాల భర్తీలో భాగంగా ఫస్ట్ నోటిఫికేషన్ ఏదైతే చెప్పానో సెలక్షన్ పోస్టులకి సంబంధించి ఆ నోటిఫికేషన్ ద్వారా దాదాపుగా 2,000 వేకెన్సీస్ని రిక్రూట్మెంట్ చేసే అవకాశం ఉంది. నెక్స్ట్ మనకి స్టెనోగ్రాఫర్స్ గ్రేడ్ C అండ్ గ్రేడ్ D ఎగ్జామినేషన్ నోటిఫికేషన్ అనమాట. సో దీనికి సంబంధించి 5th జూన్ అఫీషియల్గా నోటిఫికేషన్ రాబోతుంది. 5th జూన్ నుంచి 26th జూన్ లోపు మీరు ఆన్లైన్లో అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. 12th ఆగస్ట్న మీకు ఎగ్జామ్ అనేది కండక్ట్ అయితే చేయబోతున్నారు. ఏ విభాగంలో మీరు ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసినా లేదా 12th పాస్ అయినా ఈ యొక్క నోటిఫికేషన్కి మీరు అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. గ్రేడ్ C నోటిఫికేషన్కి 18 నుంచి 30, గ్రేడ్ D నోటిఫికేషన్కి 18 నుంచి 27 ఇయర్స్ లోపు ఏజ్ ఉన్న క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు. సెలెక్టెడ్ క్యాండిడేట్స్కి దాదాపుగా 40,000కి పైగానే సాలరీస్ ఉంటాయి. సెలక్షన్ వచ్చేసి ఏంటంటే కంప్యూటర్ బేస్డ్ విధానంలో ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. దాని తర్వాత మీకు స్టెనోగ్రఫీ స్కిల్స్కి సంబంధించి స్కిల్ టెస్ట్ ఉంటుంది. తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేస్తారు. మనకి నెక్స్ట్ నోటిఫికేషన్ వచ్చేసి కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామినేషన్ CGL SSC CGL నోటిఫికేషన్ అనమాట. సో దీని ద్వారా ఏంటంటే దాదాపుగా మనకి 10,000 నుంచి 15,000 వరకు వేకెన్సీస్ అనేవి ఉండే అవకాశం అనేది ఉంది. సో డెఫినెట్గా 10,000కి పైగానే వేకెన్సీస్ అనేవి ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ అయితే చేస్తారు. నోటిఫికేషన్ రిలీజ్ డేట్ వచ్చేసరికి 9th జూన్ అయితే రాబోతుంది. సో 9th జూన్ నుంచి మీరు 4th జూలై లోపు అయితే అప్లై చేసుకోవాలి. సెలక్షన్ ప్రాసెస్లో భాగంగా మీకు టైర్ 1 ఎగ్జామ్ వచ్చేసి 13th ఆగస్ట్ నుంచి 30 ఆగస్ట్ వరకు అయితే కండక్ట్ అయితే చేయబోతున్నారు. క్వాలిఫికేషన్ వచ్చేసి ఈ నోటిఫికేషన్కి అప్లై చేయాలంటే మీరు ఏ డిగ్రీ పాస్ అయినా ఎలిజిబులే. 18 నుంచి 32 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. ఏజ్ లిమిట్
ఇందులో మనకి చాలా పోస్టులు ఉంటాయి. గ్రూప్ బి క్యాడర్కి సంబంధించి, గ్రూప్ సి క్యాడర్కి సంబంధించి, ఇందులో మనకి పోస్టల్ శాఖకి సంబంధించి, రైల్వే శాఖకి సంబంధించి ఇలా వివిధ రకాల ప్రభుత్వ సంస్థలకి సంబంధించి ఈ యొక్క CGL నోటిఫికేషన్ ద్వారా జాబ్స్ని రిక్రూట్మెంట్ చేస్తారు. సాలరీస్ వచ్చేసి మనకి 35,000కి పైగానే సాలరీస్ అయితే ఉండడం అయితే జరుగుతుంది. సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి మీకు ఫస్ట్ CBT 1 ఎగ్జామ్ ఉంటుంది. దాని తర్వాత CBT 2 ఎగ్జామ్ అనేది కంప్లీట్ అయిన తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి ఒక వేకెన్సీస్కి అయితే ఎంపిక చేస్తారు. మనకి నెక్స్ట్ నోటిఫికేషన్ వచ్చేసి ఏంటి అంటే కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవెల్ CHSL నోటిఫికేషన్ అనమాట. సో దీని ద్వారా ఏంటి అంటే మనకి దాదాపుగా 2000 నుంచి 4000 వేకెన్సీస్ ఉండే అవకాశం ఉంది. 23rd జూన్ ఈ యొక్క నోటిఫికేషన్ అనేది రాబోతుంది. సో దీనికి సంబంధించి లాస్ట్ డేట్ 18th జూలై వరకు అయితే అప్లై చేసుకోవాలి. సెప్టెంబర్ మంత్లో మీకు ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ అయితే చేయబోతున్నారు. క్వాలిఫికేషన్ వచ్చేసి ఏ విభాగంలో మీరు ఇంటర్ పాస్ అయినా, అలాగే మీరు ఏ విభాగంలో డిప్లొమా పాస్ అయినా కూడా ఎలిజిబుల్ అయ్యి 18 నుంచి 27 ఇయర్స్ వరకు ఏజ్ అనేది ఉంటుంది. సో దాంతోపాటు గవర్నమెంట్ నామ్స్ ప్రకారం, గవర్నమెంట్ రూల్స్ ప్రకారం మీకు ఏజ్ రిలాక్సేషన్స్ కూడా ఉంటాయి. అయితే ఏమేమి ఉద్యోగాలు ఉంటాయి ఇందులో అంటే లోయర్ డివిజన్ క్లర్క్, జూనియర్ సెక్రటరియట్ అసిస్టెంట్ అంటే సచివాలయ అసిస్టెంట్ అంటే కదా, వాటికి సంబంధించి డేటా ఎంట్రీ ఆపరేటర్స్, ఇలాంటి ఉద్యోగాల్ని ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా రిక్రూట్మెంట్ అనేది చేయబోతున్నారు. సో ఈ పోస్టులకి సంబంధించి సాలరీస్ వచ్చేసి దాదాపుగా మనకి లెవెల్ 2 ప్రకారం దాదాపు అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే 36,000కి పైగా సాలరీస్ అయితే ఉంటాయి. సో దీనికి సంబంధించి కూడా మీకు టైర్ 1 ఎగ్జామ్ ఉంటుంది, టైర్ 2 ఎగ్జామ్ ఉంటుంది. దాని తర్వాత పోస్టులను బట్టి స్కిల్ టెస్ట్ అనేది కండక్ట్ అయితే చేస్తారు. సో మనకి నెక్స్ట్ 10th క్లాస్ అర్హతతో అప్లై చేసుకోదగినటువంటి ఉద్యోగాలకి సంబంధించి నోటిఫికేషన్ అనమాట. SSC MTS నోటిఫికేషన్, అలాగే హవాల్దార్కి సంబంధించినటువంటి పోస్టులకి సంబంధించిన నోటిఫికేషన్ అనమాట. సో ఈ నోటిఫికేషన్ ద్వారా ఎన్ని ఉద్యోగాల్ని భర్తీ చేసే అవకాశం ఉంది అంటే దాదాపుగా మనకి 4000+ వేకెన్సీస్ని రిక్రూట్మెంట్ చేసేటువంటి ఛాన్స్ అనేది ఉంది. నోటిఫికేషన్ రిలీజ్ డేట్ వచ్చేసరికి 26th జూన్ అయితే రాబోతుంది. 26th జూన్ నుంచి 25th జూలై లోపు అయితే అప్లై చేసుకోవాలి. సెప్టెంబర్ లేదా అక్టోబర్ మంత్లో అయితే ఎగ్జామ్ అనేది కండక్ట్ చేసే అవకాశం ఉంది. క్వాలిఫికేషన్ మీరు జస్ట్ 10th పాస్ అయితే సరిపోతుంది, అప్లై చేయొచ్చు. ఎలాంటి ITI కానీ, ఎలాంటి ఎక్స్పీరియన్స్ కానీ ఏమీ కూడా అవసరం లేదు. MTS ఉద్యోగాలకైతే 18 నుంచి 25, హవాల్దార్ పోస్టులకైతే 18 నుంచి 27 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. పోస్ట్ డీటెయిల్స్ మనకి ఏమేమి పోస్టులు ఉంటాయంటే ఈ నోటిఫికేషన్లో MTS అంటే అటెండర్ ఉద్యోగాలు, అలాగే హవాల్దార్కి సంబంధించినటువంటి పోస్టులు ఉంటాయన్నమాట. సాలరీస్ వచ్చేసి మనకి 35,000 వరకు సాలరీస్ ఉంటాయి. ఒకటే ఎగ్జామ్ ఉంటుంది. దాని తర్వాత ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ అనేది కండక్ట్ చేసేసి ఒక వేకెన్సీస్కి ఎంపిక చేస్తారు. అలాగే మనకి నెక్స్ట్ నోటిఫికేషన్ దాదాపుగా జూనియర్ ఇంజనీర్స్కి సంబంధించి నోటిఫికేషన్ ద్వారా 2000 వరకు వేకెన్సీస్ని రిక్రూట్మెంట్ చేసే అవకాశం ఉంది. సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ విభాగంలో ఎవరైతే డిగ్రీ లేదా డిప్లొమా కంప్లీట్ చేస్తుంటారో సో వాళ్ళు ఎలిజిబుల్ అనమాట. 30 జూన్ నుంచి 21st జూలై లోపు మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. 27th అక్టోబర్ నుంచి 31st అక్టోబర్ మధ్యలో ఎగ్జామ్ అనేది